హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి అష్టదిగ్బంధనం నుంచి విముక్తి కలిగించడం ఎలా. అష్టదిగ్బంధనం నుంచి విముక్తి కలిగించడం ఎలా. మనకు అష్టదిగ్బంధనం తెలుసు, కానీ ఈ బంధానికి యముడు, అగ్ని, వర్ణుడు, వాయుదేవుడు, ఇంకా నైరుతి, ఈశాన్యం, ఇంకా యముడు, ఇంకా ఇంకా వాయుదేవుడు, వర్ణుడు, ఇంకా అగ్నిదేవుడు, వాయుదేవుడు, వర్ణదేవుడు, ఇంకా నైరుతి, ఈశాన్యం, ఇవన్నీ ఉంటాయి. ఈ దిక్కులనే దిగ్బంధనం చేయడం అంటే ఈ నైరుతిలో ఉన్నట్టు ఇంకోటి ఇంద్రుడు కూడా వస్తాడు. ఈ అష్టదిక్పాలకులం. ఈ అష్టదిక్పాలని కట్టిపడేసడమే అష్టదిగ్బంధనం అంటారు. ఈ అష్టదిగ్బంధనం నేర్చుకున్న వారి పరిసరాలలో ఎక్కడైనా చూడండి శాంతిగా ఉంటుంది. ఎక్కడైనా అష్టదిగ్బంధనం నీకు వేశారంటే మెయిన్గా ప్రేయర్ చేయాల్సింది వీళ్ళని. వీళ్ళ పేరు వచ్చేసి యమ, అగ్ని, వాయువు, వర్ణ, ఇంకా ఇంద్ర, ఇంకా నైరుతి, ఈశాన్య. వీళ్ళకి ప్రేయర్ చేస్తే అష్టదిగ్బంధనం నుంచి కూడా విముక్తి పొందగలరు. అంతేకాకుండా ఇంకోటి ఏంటిదంటే ఫ్రెండ్స్, ఇంకోటి మెంటల్ ఇరిటేషన్ జరిపించేటప్పుడు అష్టదిక్పాలకులని పూజించడం వల్ల దిక్సూచిక అనే దివ్య దృష్టి వచ్చి మిమ్మల్ని కాపాడుతుంది. అయితే ఇది సత్యవంతులైన ధర్మవంతులైన వారికే ఈ అష్టదిగ్బంధనం నుంచి బయటపడతారు. ఇంకా పాపులు, అధర్మాత్తులు, ఇంకా నీచులకు ఇది పడదు. అసురులైతే అస్సలు పడదు. ఈ అష్టదిగ్బంధనాన్ని వేసేటప్పుడు చుట్టుపక్కల ఉన్న పాములు కూడా పారిపోతాయి. అంతేకాకుండా క్లైమేట్ చేంజ్ అవుతుంది. అంతేకాకుండా వెదర్లో కొంత మార్పు వచ్చి రోగాలందరికీ రావడం జరుగుతాయి. అందుకే అష్టదిగ్బంధనం అనేది ఆ కాలంలో ఉండేది. ఈ అష్టదిక్పాలకుల్ని ఎవరైతే సేవించి పూజిస్తారో వాళ్ళకి ఎవ్వరికి ఇలాంటి సమస్యలు రావు. అంతేకాకుండా కొన్ని తెలియలేని విద్యలు కూడా మనకు ట్రాన్స్మిట్ అవుతాయి దేవుళ్ళ ద్వారా మనకు పదాలు ట్రాన్స్మిట్ అవుతాయి. సాంస్క్రిట్లో ఉన్న పదాలు మీకు రాకపోయినా వస్తాయి. అది అష్టదిక్పాలకులకు ఉన్న పవర్. ఎవరినైనా ఎప్పుడైనా ఎలాగైనా మార్చగలరు. అందుకే ఈ అష్టదిక్పాలకుల్ని పూజిస్తే అష్టదిగ్బంధనం నుంచి విముక్తి పొందుతారు. దీన్ని చేయగలిగేవారు ధర్మాత్ములు, సత్యవంతులు, ఎప్పుడైనా నిజాన్ని పలికేవాడు, వాక్సిద్ధి కలిగినవాడు, యోగ పండితం నేర్చినవాడు, ఇంకా వ్యాకరణ పండితులు అవగాహన ఉన్నవాడు, సమస్తము ఏలినవాడు. ఇంతవరకు ఈ అష్టదిగ్బంధనాన్ని విప్పింది ఆంజనేయుడు, కొమరెల్లి మల్లన్న, వినాయకుడు, ఇంకా సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయుడు, అయ్యప్ప. వీళ్ళు ఇప్పడానికే ట్రై చేశారు, కానీ వీళ్ళకు కూడా సాధ్యం కానిది ఎవరిప్పారంటే విష్ణువు, శివుడు, బ్రహ్మ. వీళ్ళు ముగ్గురు ఇప్పగలిగారు. అంతేకాకుండా వీళ్ళకన్నా పవర్ఫుల్ ఇగ్గింది ఎవరంటే ఆదిజాంబవంతుడు జోలికి వచ్చిన, అతనిని ఏలన చేసిన, అవమానించిన, పురాణంలో పుక్కిడి పురాణం అన్న వారింట్లో ఆదినారాయణుడు, ఆదిజాంబవంతుడు పగబడతారు. అందుకే తెలియకుండా ఏదైనా తప్పు చేస్తే క్షమించాలి అని మొక్కాలి. ఇది ఫ్రెండ్స్, అష్టదిగ్బంధనం గురించి బయటపడాలంటే ఆదిశక్తి అంశతో పుట్టిన శివుడు, బ్రహ్మ, విష్ణువులతోనే పాసిబుల్ అవుతుంది. అంతేకాకుండా ఇది నేను చేస్తాను ఇంటర్వ్యూలో మంత్రికులని లేనిపోని సోషల్ మీడియాలో వచ్చే బాబాల సంఖ్య తప్పు. ఇది నిజానికి ఎవరికైనా వస్తుంది, కానీ దీన్ని చేయడం అంటే కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత ఉండాలి. ఏకాగ్రత తప్పిందో మీరు ఏకలవ్యుడిలంతా కూడా ఎదగరు. మీరంతా వినాశనానికే చూస్తారు. ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ ప్లస్ స్పిరిట్ ఒపీనియన్, పేషెంట్ లెవెల్. పేషెంట్స్ అంటే ఓపిక బాగుండాలి, పేషెన్సీ బాగుండాలి. అందుకే ఏదైనా క్రిటికల్ కండిషన్ అయినా థింకింగ్, ఆలోచనలను అదుపు చేసే మెంటల్ ఎబిలిటీ ఉండాలి. వీళ్ళకే ఈ అష్టదిగ్బంధనం తీయగలుగుతారు. ప్రపంచంలో అష్టదిగ్బంధనం తీయగలిగేవారు దేవాది దేవతలకు తప్ప అది ఎవరికి పాసిబుల్ కాదని కొన్ని గ్రంథాలలో లిఖించబడింది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.